మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముందుకు మన ఛానల్ తరపు నుంచి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్నటి మొన్నటి వరకు రైతులు కొద్దిగా నిదానించారు. వర్షాలు పడతాయా లేదనేది. మరొకటి కొద్దిగా వేడి వల్ల కూడా ఎలక్షన్స్ మూడ్‌లో చాలామంది ఎళ్ళిపోయారు. సో, ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఎలక్షన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మన ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో ఏపీ, తెలంగాణ ఎస్పెషల్లీ మిరప, పత్తి రైతులు ఇక నుంచి అంటే ఇక జూన్ వచ్చేసింది కాబట్టి వర్షాలు కూడా మనకి సమృద్ధిగా ఉంటాయి అంటున్నారు. కొన్ని ఛానల్‌లో ఒక్కోసారి కొంతమంది వర్షాలు ఉండవంటున్నారు. కానీ వర్షాలైతే సమృద్ధిగానే బాగానే పడతాయి. కాలువలు కూడా వచ్చే అవకాశం ఉంది. వర్షాలు పడితే. పడుతున్నాయి కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. సో, చాలామంది రైతులు ఇప్పుడు త్వరపడుతున్నారు. ఆహ్, మొన్నటి వరకు కొంతవరకే మనకి బుకింగ్‌లవి జరిగినా, ఇప్పుడు కొంచెం స్పీడ్ జరుగుతుంది. వాటిలో ఎక్కువగా మనకి ఎస్పెషల్ ఏందంటే, తేజాలు ఎక్కువగా ఈ సంవత్సరం అడగటం జరిగింది. వాటిలో నేను చూసాను, చాలా ఫీల్డ్‌లు చూసాను. మీరు చూసి ఉంటారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు మీకున్న స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్‌లో ఉన్నటువంటి యూట్యూబ్‌లో కూడా అనేక ఛానెల్స్ అగ్రికల్చర్ ఛానెల్స్‌లో మీరు చూసిండుంటారు. నేను చూసాను. ఓవరాల్‌గా నాకు నచ్చింది, మన ఛానెల్ తరపు నుంచి అయితే నాకు నచ్చింది 100కి 100% 100కి 100% నమ్మకంగా వేయదగినది, నమ్మకంగా పండగలిగినది తేజాలు ఒకటుంది. అది చెప్తూనే వస్తున్నాను, జమీందార్ అనేది, జాక్‌పాట్, వరలక్ష్మి. ఈ మూడిట్లో నాకు నచ్చింది జమీందారు. కారణం 5 స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి, మనకి నల్లి నల్లతార పురుగుని తట్టుకుంటుంది మేజర్‌గా. ఇంకా మేజర్ ఏంటంటే తెల్లదోమ ఉధృతిని తట్టుకుంటుంది. కానీ మనం దానికి సంబంధించి తెల్లదోమ మందులు, పెద్ద మందులు కొట్టాల్సిన పని లేదు. జింగాల, క్లాస్టో వాటెవర్ ఇట్ ఈస్, పెద్ద పెద్దయి కొట్టాల్సిన పని లేదు. తేలికపాటి చిన్న చిన్న మందులు, తెల్లదోమ మందులు, పెగాసిస్, ఎస్ఎల్ఆర్ 525 గాని, ఎక్కువగా ఈ జమీందార్ ఏసినటువంటి రైతులు ఎక్కువ కొట్టిన వాటిల్లో ఎక్కువగా పోలో జాబ్ ఎక్కువగా వాడారు. అవే మార్చి మార్చి న్యూట్రిషన్స్ ఓసారి, ఫంగిసైడ్ ఓసారి, ఇట్లా గ్రోత్ ప్రమోటర్ ఓసారి ఇట్లా వాడుకుంటొచ్చారు. అందువల్ల వాళ్ళకి 30-35, 45, 45 క్వింటాలు కూడా వచ్చిన వాళ్ళున్నారు. సో, అందుకని దీన్ని తెల్లదోమని బాగా తట్టుకుంటుంది. పెద్ద మందులు కొట్టాల్సిన పని లేదు. ఈ తెల్లదోమ ఉధృతిని తట్టుకోగలిగితే మనకి బొబ్బరని, గుబ్బని, వైరస్‌ని తట్టుకుంటుంది కాబట్టి, రెండో అంశంగా వైరస్‌ని తట్టుకుంటుంది. ఉన్న మనకి మార్కెట్‌లో తేజాలు రకాలు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటిలో బెస్ట్‌గా తట్టుకోగలగదు. అన్నిటికి మించి కొడిగా ఉంటుంది జమీందారు. మరొకటి చెట్టు. సేమ్ మనకి మైకో ఎస్ఎస్‌ని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాయ కూడా అలాగే ఉంటుంది. మొదటి నుంచి మూడో కోత వరకు కూడా కాయ సైజు తగ్గడం లేదు. రంగు బావుంటుంది. కాయ తొడ మారిన తర్వాత గోల్డ్ కలర్‌లో వస్తుంది. చాలా బావుంటుంది. చూడగానే మార్కెట్‌లో ఫస్టు మన కాయలే కొంటారు, జమీందార్ కాయలు. అలా ఉంటది. కాయ మాత్రం ఆరిన తర్వాత మంచి రంగు, పట్టి బాగుంది. కాటలు బాగొస్తున్నాయి. ఇది. మరొక విషయం ఏంటంటే, 3 తంతెలుగా మనం లేపగలిగితే చెట్టుని, పెంచగలిగితే 3 తంతెలు కాదు, 4 తంతెలు కాదు, 5 తంతెలైనా చక్కగా కాపు కాయగలదు. ఎన్ని తంతెలైనా సరే చక్కగా కాపు కాయగలదు. కింద నుంచి కాపొస్తా ఉంటది. 3 తంతెలుగా, 4 తంతెలుగా ఏసినా సరే సైజ్ తగ్గదు. కాపు చిక్కని కాపు. అందువల్ల 40 క్వింటాలు మనకి రావడం జరుగుతుంది. అలాగే మరొక విషయం దీంట్లో, కాయ ఆరుదల విషయంకొచ్చేసరికి త్వరగా ఆరుతుంది. ఒకేసారి 30 క్వింటాలు ఒకేసారి కోత కోసినా సరే, కూలీలు దొరక్క గాని, సమయం అనుకూలించక గాని, ఒకేసారి 30 క్వింటాలు కోస్తే ఎలా ఉంటదో అలా కోసినా సరే, కాయ ముడతుండదు, కాయ పగిలిపోవటం ఉండదు, చెట్టుకి కాయ రాలిపోవటం ఉండదు. ఎందుకంటే కొన్ని కాయలు మనం బాగా చెట్టుకి ఆరుదలైన తర్వాత కోసిన తర్వాత దోరగాయలు, పండుగాయలు, ఫ్రెష్ కాయలు బానే ఉంటాయి. కలంలో మనం అటు ఇటు దున్నేటప్పుడు కొన్ని పాత కాయలు పగిలిపోయి, విత్తనాలు రాలిపోయి పొట్టు పొట్టుగా ఉంటది. ఆ గుణం అనేది ఇందులో ఉండదు. చాలా వరకు బెటర్‌గా ఉంది. అదొక బెస్ట్ క్వాలిటీ జమీందార్‌లో. అందుకని తాలు శాతం కూడా 1% తాలే. మరొక విషయం ఏంటంటే, మనం 4 అడుగులు పెంచినా చెట్టుని, 5 అడుగులు పెంచినా, 3 అడుగులు ఉంచినా సరే కోతకి అనుకూలంగా ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. కొమ్మ జాతి ఇది.
మనం కొమ్మ తీసుకొని కోసి వదలంగానే మళ్ళీ యథావిధిగా ఉంటుంది. దాని స్థానంలో అదే ఉంటుంది. కొన్ని రకాలు అల్లకపోయే రకాలుంటాయి. తీగ జాతి ఇవిదలా కాదు. కోయటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఉండటం వలన 5 అడుగులు పెంచినా, 4 అడుగులు పెంచినా చెట్టుని బుట్ట కట్టుకుంటూ, కాసుకుంటూ పైకెళ్తది గానీ అల్లకపోదు. ఆ చెట్టు, ఈ చెట్టు పెనవేసుకుపోదు. సాలు సాలు కలిసిపోదు. కలిసిపోదంటే కొమ్మలు కొమ్మలు కలిసినా సరే అల్లకపోదు. ఏ కొమ్మకు ఆ కొమ్మ విడిగా తీసుకోవడానికి, విడదీయటానికి బాగుంటుంది. కోసి వదిలేసినా సరే మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అలా ఉండటం వలన మళ్ళీ మనం ఫెర్టిలైజర్ పెట్టి మందులు కొట్టినప్పుడు కొత్త కొమ్మొచ్చి మళ్ళీ కొత్త కాపు రావడానికి ఆస్కారం 100% ఉంది. ఇట్లాంటి మంచి బెస్ట్ క్వాలిటీస్ ఒక 5, 6 క్వాలిటీస్ ఇందులో చూశాను. అందువల్ల ఇది నాకు చాలా నచ్చింది. అందుకే దీన్ని ఎక్కువగా మన రైతులకి ఇంచుమించు మనం ఒక 50 కేజీల వరకు కూడా ప్రమోట్ చేయడం జరిగింది. బుకింగ్ చేయడం జరిగింది. సో, నాకు తెలిసైతే ఇక తేజాలు మీరు త్వరపాటి తీసుకోగలిగితే మొదటి బ్యాచ్‌లో అయిపోతాయి. రెండో బ్యాచ్ కూడా బానే ఉంటది. మరీ లేట్‌గొస్తే సీడ్ దొరకని పరిస్థితి. దొరికినా మనకి మార్కెట్‌లో ఫ్రాడ్ ఉంటది. ఏదైతే యూట్యూబ్‌లో హల్చల్ అయ్యి కొంచెం హైప్ అయ్యి బాగుందో దాన్ని మార్కెట్‌లో మాయగాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సేమ్ ప్యాకింగు, సేమ్ డిజైన్, సేమ్ అలాగే జరుగుతుంది. అటువంటి చోట మోసపోకుండా మీరు జాగ్రత్త పడి కొనండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కొన్ని హైప్ అయిన ఇత్తనాల్లో మొదటి బ్యాచి అందులోనూ నా చేతికుంట చాలా మందికి ఇచ్చినోళ్ళందరికీ ఎక్కడ బొబ్బర విషయంలోను, కాపు విషయంలోను డిఫరెంట్ లేదు. కానీ కొంతమందికి మళ్ళీ అక్కడక్కడ తెచ్చుకున్నోళ్ళకి మాత్రం తేడా పడిందని జరగడం జరిగింది. అటు బొబ్బర కాగలేదు, కాపు పెద్దగా లేదు. కారణాలు బ్యాచ్‌ల మార్పు, సీడ్ గూడా అనాథరైజ్డ్ అంటే ధృవీకరించని షాపుల్లోనో లేకుంటే ఎక్కడో చేయి మార్చి కొనటం వల్ల అట్లా జరిగిన పరిస్థితి. లేట్ అవ్వటం వల్ల ఏందంటే మనకి ఒకటి విత్తనాలు డూప్లికేట్ ఒస్తాయి. రెండోది ఆహ్, బ్యాచ్‌లు మార్పుంటది. మూడోది రేటు పెరుగుతది. మనకు కావాలని వెంటపడ్డప్పుడు రూ. 10 పెట్టి కొనాల్సొచ్చిద్ది. ఆ పరిస్థితొస్తుంది. సో, ముందుగానే స్టాకు అయిపోతలకే ప్లాన్ చేసుకొని చేయగలిగితే జమీందార్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ తేజ. మార్కెట్‌లో ఒరిజినల్ తేజకి ఒక్క పైసా కూడా తగ్గదు. ఒక్క ఇంచు కూడా తగ్గదు. ఆ రేంజ్‌లో ఉంటుంది. నుంచి వేరుకుళ్ళుకి సంబంధించి పత్తిలోను ఈ సంవత్సరం వేసిన పంటల్లో మనకుంటే విల్టుకు రాకుండా పత్తిని మనం, మిరపని, వరిని కాపాడుకోవాలంటే విల్టుకి సంబంధిత మందులు మనం ముందుగానే సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం ప్లాన్ చేసి ఆ ప్రయత్నం చేయాలి. పంట మధ్యలోకొచ్చిన తర్వాత లేదా పంట దశకొచ్చినప్పుడు మనం గాబరా పడి, హరియపడి, త్వరపడి వాడినా 1, 2 డోసులు వాడినా అవ్వని పరిస్థితి. అందుకని ప్రీ ప్లాన్డ్‌గా ముందుగానే మనం పంటని మొదటి నుంచి మనం దుక్కి నుంచే జాగ్రత్త చూసుకుంటూ దుక్కి నుంచే మనం విత్తనం నుంచి, మొక్క నుంచే మనం రాబోయే మనం వేసుకున్న పంటని ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పంటని పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. తెగుళ్ళు ఏవి ఆశించకుండా ఉండాలి అంటే మొదటి నుంచి సస్యరక్షణ చర్యలు చేస్తూ, పాటిస్తూ వెళ్ళాలి. వాటిలో భాగమే విల్టు ప్రధాన సమస్య. ఆ విల్ట్ అనేది ఇప్పుడు మనకి చాలా బాగా ఈ సంవత్సరం ఉంది. గత సంవత్సరం కూడా ఉంది. గత సంవత్సరం ఉన్నప్పుడు నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ బాగొచ్చిద్దని. ఈ సంవత్సరం బాగొచ్చింది. రేపు రాబోయే సంవత్సరాల్లో కూడా వర్షాలు ఎక్కువ కాబట్టి విల్టు వచ్చే అవకాశం 100కి 100% ఉంది. సడెన్‌గా వస్తది. సడెన్‌గా రాకుండా ప్రివెన్షన్‌గా మనం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలంటే, రాకుండా చూసుకోవాలంటే విల్ట్ సంబంధిత మందులు మనం ఇప్పుడు విత్తనానికి ముందు మొక్కలు పెట్టేటప్పుడు, తర్వాత ప్రతి 20 రోజులకోసారి, ఒక నెలకి పంట సీజన్ కాలంలో ఒక 4-5 సార్లు గనక ఉన్న ఏదైతే మీకు అనుకున్న ప్రొడక్ట్ మీకు నచ్చినది ఏదైతే వాడతారో అది మీరు ఎక్కువగా వాడాలి. అంటే ఒక ముద్ద పెట్టే కాడ 2 ముద్దలు పెడితే తిరుగుండదు. అలాగా ఆ ప్రయత్నంలోనే మీరు చేయాలి. నేనైతే మన రైతులకి ఇప్పుడు ఆల్రెడీగా చాలా మందికి మనం ఇవ్వడం జరిగింది. విల్ట్ గార్డ్ అని విక్టర్ లైఫ్ సైన్స్ నుంచి విల్ట్ గార్డ్ అనే మందుంది. ఇది ఇందులో కొత్త టెక్నికల్‌గా కొత్త మైక్రోబ్స్ ఉన్నాయి. కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ వల్ల మనకి విల్ట్ అనేది ముందుగానే పసిగట్టేసి దాన్ని ముందుగానే రాకుండా వాడుకునే ప్రయత్నం, నివారించే ప్రయత్నం చేయాలి. అందులో భాగమే నేను చెప్తున్నానంటే ఇప్పుడు మిరప నారు, వరి నారు సిద్ధపరచుకునే వాళ్ళు వీళ్ళందరూ మిరప బెడ్లు ఓపెన్ బెడ్స్ గానీ, నెట్ గానీ ఇట్లా మీరు ఎవరైతే విల్టు గత సంవత్సరం నర్సరీలో చాలా చోట్ల డ్యామేజ్ చేసింది. ఎకరాలు బెడ్లు పోయినియి. అలాగే ఆ సమస్య ఏవి రాకుండా మనం ముందుగానే ప్రివెన్షన్‌గా ఈ ప్రయత్నం చేయాలి. విల్ట్ గార్డ్ అనేది ఇది ఒక లీటరు 10 సెంట్ల స్థలానికి ఓపెన్ బెడ్స్ అయితే నేల మీద పోసుకునేవాళ్ళైతే 10 సెంట్ల స్థలానికి 1 లీటరు కాంప్లెక్స్ ఎరువులోను, డీఏపీలోను ఏదో ఒక ఎరువులోను ఏమి లేకపోతే మన పొలంలో ఉన్నటువంటి మట్టిలోనే
లేదా ఇసుకలోనో కలిపి మనం విత్తనం పెట్టే ముందు చల్లేసి విత్తనం పెట్టేసుకొని, అప్పుడు మనం వాటర్ పెట్టుకోవాలి. అప్పుడు భూమిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం చెడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని తీసేస్తుంది ఈ విల్ట్ గార్డ్ అనేది. ఇట్లా మీరు ఇప్పుడు విత్తనానికి అలాగే కొంతమంది పత్తి నాటిన తర్వాత మొదటి 20 రోజులు, 15 రోజులు కొంతమందికి కొంతమంది అక్కడక్కడ వస్తది. లేదు ఇక ఈ సంవత్సరం వచ్చుంటే మాత్రం ఇది ఎకరానికి ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఎకరానికి లీటర్ నుంచి 2 లీటర్లు, లీటరు నుంచి 2 లీటర్లు. ఈ 2 లీటర్లు ఈ విల్ట్ గార్డ్‌ని ఇసుకలోనో, మట్టిలోనో ఏదో కాంప్లెక్స్ ఎరువు, పశువుల ఎరువులోనో దేంట్లో తీసుకొని బాగా కలుపుకొని సాళ్ళెంబటే చల్లేసి అట్టుండండి. అప్పుడు వర్షం పడిన తర్వాత ఎక్కడెక్కడ దిగిపోయి ముందు మొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఒక అడుగు ప్రాంతం ఉందో అడుగు పరిధిలో ఎక్కడైతే మనం ఇదేస్తామో ఈ మందున్నటువంటి మనం ఏదైతే అనుకుంటామో కలుపు దాంట్లో ఏస్తామో అది అక్కడ పనితనం ప్రారంభించడం జరుగుతది. చుట్టుపక్కల అడుగు దూరం వరకు స్ప్రెడ్ అవుతది. అందువల్ల అక్కడ ఈ ఫంగస్, విల్ట్‌కి సంబంధించి, వేరుకుళ్ళుకి సంబంధించి వచ్చే రోగాలను ఇవి నివారిస్తుంది. ఆ కెపాసిటీ విల్ట్ గార్డ్‌కుంది. ఇందులో ఎలిమెంట్స్‌కుంది. ఇందులో ఉన్న కంటెంట్‌కుంది. సో, ఇది మీకు ఎకరానికి ఫర్ సాయిల్ అప్లికేషన్ అయితే 1-2 లీటర్లు. నారుమడికైతే 10 సెంట్ల స్థలానికి ఖచ్చితంగా 1 లీటర్ వాడాలి. ఇది వాడుకుంటే మంచిది. అట్ ద సేమ్ టైమ్ మనం నర్సరీలో నారుమడికి వేరు వ్యవస్థ కోసం లేదా డీఏపో లేకపోతే పశువుల ఎరువు చల్లుతాం. దానికి బదులు మనం ఇది రూట్ ఫిట్ అని ఏసుకోవచ్చు. ఈ రూట్ ఫిట్ అనేది రూట్‌ని బాగా వేగవంతంగా డెవలప్ చేస్తుంది. రూట్‌ని అంటే వేరు వ్యవస్థ బాగా బలంగా ఉండేలాగా, బాగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మనకు ఫెర్టిలైజర్ పైపాటు మందు కట్టలు అన్నీ తగ్గుతాయి. డీఏపీ వాడితే పని లేదు. ఇది కూడా 10 సెంట్ల స్థలానికి వరికైనా, మిరపకైనా 10 సెంట్ల స్థలానికి ఒక బాటిల్, 1 లీటర్ బాటిల్ అయితే సరిపోద్ది. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయమని నేను కోరుతున్నాను. విల్ట్ గార్డు, రూట్ ఫిట్ ఈ 2 విల్ట్‌కి సంబంధించి మంచి కాంబినేషను. కొంతమంది ఈ 2 మనం 2 గనక వాడుకోగలిగితే సూపర్‌గుంటుంది. వేరు వ్యవస్థ బావుంటుంది. విల్ట్ రాదు. మొక్క మనకి ఎరుపు, యెల్లోయిష్ ఆకులు ఇవి కూడా ఉండవు. దేనివల్ల ఈ విల్ట్ గార్డ్ వల్ల. విల్ట్ గార్డ్ వల్ల పసుపు కలర్ కూడా తగ్గుతది. ఎరుపు తగ్గుతది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గుతది. ప్లస్సు వేరుకుళ్ళు తగ్గుతది. సో, మోర్ ఆఫ్ బెనిఫిట్స్ విల్ట్ గార్డ్‌లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. చేయాలని కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.